పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే విజయ రమణారావు క్యాంపు ఆఫీస్ ని ముట్టడించేందుకు బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు బీజేపీ శ్రేణులకు మధ్య కొంతసేపు తోపులాట చోటు చేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల్ని వ్యతిరేకిస్తూ బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. మోడీ ఇంటి వద్ద నిరసన కార్యక్రమం చేసినటువంటి రాహుల్ గాంధీ అలాగే దేశద్రోహులకు నిరసనగా ఈరోజు పెద్దపల్లి పట్టణంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమం మరియు రాహుల్ గాంధీ దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది. కేవలం ఈ దేశంలో ఈ కాంగ్రెస్ వాళ్ళు కాకుండా దేశద్రోహులు పట్టుకొని ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే నీట్ విద్యార్థుల కోసం కొట్లాడడం కాకుండా వీళ్ళు దేశద్రోహులను అందరినీ తీసుకొచ్చి అక్కడ దేశం గురించి ఆర్టికల్ 370 గురించి జమ్మూ కాశ్మీర్ గురించి అర్హత ఏముందని చెప్పి మీకు సందర్భంగా అడుగుతున్నాం. దేశద్రోహులకు సపోర్ట్ పలుకుతున్నటువంటి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో కూకటి వేళ్లతోటి ప్రజలు పీకేసినా కూడా ఏదో ఒక దేశద్రోహంతో అంటడిగి ఈరోజు భారతదేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ లేనిపోని ఒక విధ్వంసం సృష్టించడానికి కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తూ ఉన్నది. నరేంద్ర మోదీ గారు గత 12 సంవత్సరాలుగా భారతదేశానికి సువిశాలమైనటువంటి పరిపాలన అందిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్క పేద వర్గాల నుంచి మొదలుకొంటే ధనికుల వరకు భారతీయ జనతా పార్టీ ఒక సహాయం చేసే విధంగా భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో ఒక అగ్రస్థానం నిలిపినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఆ యొక్క వ్యక్తికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మూర్ఖపు నాయకులు ఆయన దిష్టిబొమ్మ తగలబెట్టడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడియడం జరిగింది.